దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 14. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను, శంఖబెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. 21వ శిఖరం. ఇక్కడ మరి ఒక పర్వత శిఖరం ఉంది. యెషయా ప్రవక్త ద్వారా ప్రభువు మన జీవితకాలమంతయు తానే మనల్ని ఎత్తుకొని మోయుదునని బలముగా నొక్కి చెప్పుచున్నాడు. మానవ మాతృలంగా మనం భయములతో నిండి ఉన్నాం. అనేక సంవత్సరముల నుండి దేవుని మంచితనమును సమృద్ధిగా అనుభవించినను, అనేక సమయములలో ఆయన మన పక్షమున బలముగా పనిచేయుట చూచినను, మన ప్రార్థనలకు జవాబులు పొందినను, ఇంకను అనేక భయములతో నిండి దీని విషయమేమి, దాని విషయమేమి, రేపెట్లు, లేక వచ్చే నెల ఎట్లు, లేక వచ్చే సంవత్సరం సంగతి ఏమి అని కలవరపడుచుందుము. మన మనస్సులు భయంతోనూ చింతతోనూ నిండి ఉన్నందున భవిష్యత్తును గూర్చియు, మన ఆరోగ్యమును గూర్చియు, వృద్ధాప్యమును గూర్చియు, పిల్లలను గూర్చియు, లేక అల్పమైన మరి దేని గూర్చియో చింతించుచుందము. అయితే ప్రతి విధమైన చింతను, వేదనను తొలగించుటకు ఈ ఒక్క వచనం చాలు. ఇవి మనుష్యుని మాటలు కావు, కానీ సజీవుడైన ప్రేమగల దేవుని మాటలై ఉన్నవి. ఆయన తన సొత్తుగా మార్చబడిన వారితో ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే అని చెబుతున్నాడు. మరి ఒక రీతిగా చెప్పవలనన్నచో, నీ మరణ పర్యంతము నీ బాధ్యతను నేనే వహించుదును అని అర్థం. 7 బాధల నుండి ఆయన మనల్ని విడిపించదని చెప్తున్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. లేఖనములలో 7 అను సంఖ్య పరిపూర్ణతను సూచించున్నది. దాని భావం ఏమనగా, మన పరీక్షలు, శ్రమలు, వేదనలు, కష్టములు ఎటువంటివైనను వాటన్నిటి నుండి ఆయన మనల్ని విడిపించును. దేవుని ప్రజలు తాము ఆహారము భుజించక మునుపు దాని విషయమై దేవునికి వందనములు చెల్లించినప్పుడు అది ఎంత చౌకరకపు భోజనమైనను బహు రుచికరంగా మారినట్లు కనుగొందురు. ప్రభువైన యేసుక్రీస్తు జనసమూహములను పోషించినప్పుడు విలువగల రుచికరమైన భోజనమును వడ్డించలేదు, కానీ యవల రొట్టెలను మాత్రమే వాడాను. ఇది పేదవారి ఆహారం. యేసుక్రీస్తు ప్రభు యవల రొట్టెలను తీసుకొని దానిని విస్తరింపజేసి ఆశీర్వదించినప్పుడు అది ఎంతో రుచిగలదిగా మారాను. ఇది సత్యమని మా అనుభవంలో కనుగొంటిమి. ప్రైజ్ ది లార్డ్.